మా తమ్ముడు చాలా బాధపడేవాడండి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే బాగా చదవట్లేదని మా నాన్న ఎప్పుడు కొడిసేవాడు. నేనేమో సైడ్కి తీసుకెళ్ళి మా ఫ్రెండ్ ఒకడు బాంబేలో ఉంటే ఆయన చూపించాను. మా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగోరా వీడు బాగా చేస్తాడు, బాగా చేయించుకో, నీకు ఎప్పుడైనా బాగా చేస్తుంటాడు, ఎలా కావాలంటే అలా చేస్తాడు, ఒకసారి చేసి చూసావంటే నీకు అలాగే చేయించుకోవాలనిపిస్తుంటే సరే నేను అంటే వెంటనే వెళ్ళాను. వెళ్తే మా తమ్ముడు అసలు ఎక్సలెంట్గా నేర్చుకున్నాడు, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏమేమి కలపాలి, ఎలా చేయాలని. ఇప్పుడు ఆడి చేతుల మీద చాలా మంది తింటున్నారు. నేను కూడా మా తమ్ముడిది అసలు తినకుండా ఉండలేను అనమాట, అంత బాగా చేస్తున్నాడు. అసలు ఏమేమి కలుపుతాడో, ఎలా కలుపుతాడో, అసలు చేతితో ఎంతసేపు పెడతాడో అసలు అర్థం కాదు. కానీ అసలు మా తమ్ముడి పేరు సెగ్గడ్లు. అసలు సెగ్గడ్ల తమ్ముడు అయితే అసలు బాగా డెవలప్ అయ్యాడు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళగానే వెంటనే ఏసీ రిమోట్ నా చేతికి ఇచ్చేస్తాడు అనమాట. రిమోట్ ఇచ్చి కూర్చొని చల్లగా అందాక ఏదైనా తాగుతూ వేస్తాను వేడిగా నా చేతితోని, బాగుంటుంది అది అంటాడు. కానీ తమ్ముడిని ఈ స్థాయిలో నేను చూస్తాను అనుకోలేదు. చిన్నప్పుడు 10th క్లాస్ పోయినప్పుడు మా నాన్న కొట్టడం ఇవన్నీ చూసి మళ్ళీ ఈ స్థాయిలో ఈరోజు బొంబాయిలో ఇలాంటి పొజిషన్లో ఉంటాడు అనుకోలేదు. అదే అంటారు, మొక్కగా ఉంగి వదగాలి, ఎక్కాలి, ఉంగోలి అది అంటారు. మరి ఆ డైలాగ్ సరిగ్గా తెలియదు. కానీ అలాగా మా తమ్ముడు బాగా ఉంగోని లెగిసి అలాగా ఎదిగాడు. వదగడం బట్టి ఈరోజు బొంబాయిలో ఈ స్థాయిలో ఉన్నాడు. నాకు తెలిసి మా తమ్ముడు రోజుకు 3-4 కోట్లు సంపాదిస్తాడు. బాంబేలో తోపుగా ఉంటున్నాడు ఈ రోజు అయితే. చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి అలా రిలాక్స్ అవుతున్నాడు. ఎందుకంటే టైడ్ అయిపోయాడు ఆల్రెడీ. 10 కోట్లు 15 కోట్లు అమ్మేశాడు ఆల్రెడీ. అంత